बीआरएस के कारगुजार सदर के टी रामाराव ने आज दावा किया कि तेलंगाना के मफादात का तहफ़्फ़ुज़ सिर्फ बीआरएस पार्टी से ही मुमकिन है। तेलंगाना की आवाज़ और ताकत पार्लियामेंट में दिखाने के लिए बीआरएस के ज़्यादा से ज़्यादा अरकान पार्लियामेंट की कामयाबी ज़रूरी है। उन्होंने कहा कि इस मुल्क की हर एक रियासत में एक एक कायद अपनी मुनफरिद पहचान बनाई है। इस तरह जब कभी किसी रियासत का नाम लिया जाता है तो उसके साथ ही उस रियासत की खदावर शख्सियत का नाम भी लिया जाता है। जहां तक तेलंगाना रियासत का मामला है, तेलंगाना के नाम के साथ ही चंद्रशेखर राव के नाम की याद ताज़ा होती है, क्योंकि चंद्रशेखर राव ने अलहदा रियासत तेलंगाना के लिए 14 साल तक जद्दोजहद करते हुए 34 सियासी जमातों को रजामंद करवाया और पार्लियामेंट में चौथे दर्जे के मुलाजिम से लेकर वज़ीर आज़म तक को राज़ी करवाते हुए अलहदा रियासत तेलंगाना हासिल की थी। इसलिए जब कभी मुल्क की किसी भी हिस्से में तेलंगाना रियासत का नाम आता है तो उसके साथ केसीआर का तबसरा भी ज़रूर होता है। इसीलिए तेलंगाना के मफादात का तहफ़्फ़ुज़ चंद्रशेखर राव से ही मुमकिन है। उन्होंने कहा कि यही बात आने वाले पार्लियामानी इंतखाबात में अवाम तक पहुंचाने की बीआरएस कोशिश करेगी। గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు। నోటికొచ్చిన హామీలు 420 హామీలు, ఒకటి రెండు కాదు, 420 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు। మీరు చూస్తూ ఉన్నారు। ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి, ఇక్కడ ఉండే వారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తొడిగించేదానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లిగా మాట్లాడడం, ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు। ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ఎగేసేందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు। నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి। ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి